ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనపకాయ ఇది గీసిన తురుము, తాలింపండి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసిన తర్వాత ఇలాగా తిప్పాలి, వేపాలి. అయిపోయిన తర్వాత ఒక టమాటా వేసి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత గీసుకున్న ఆనపకాయ కద్దు అందులో వేయాలి. ఆనపకాయ కద్దు వేయాలి. వేసి తిప్పి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసానండి. ఆల్రెడీ వేసేసాను. వేయాలి వేసిన తర్వాత ఉప్పు 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. అది అలాగ మజ్జిగ కలుపుకొని ఇలాగ మసాలా అంతా కలుపుకోవాలండి. ఆనపకాయ మజ్జిగ పులుసు రెడీ. చాలా టేస్ట్గా ఉంటుందండి. చేసుకోండి. వేసవికాలం కదా, చల్లదనంగా ఉంటుంది, మంచి రుచిగా ఉంటుందండి. ఇలాగా కొత్తిమీర వేసుకొని కొంచెం డెకరేట్ చేసుకోవాలి. సర్వ్ చేసుకుంటే చాలా ఆనపకాయ మజ్జిగ పులుసు రెడీ అండి. నచ్చితే